మనకి 11,062 పోస్టులతో ఈరోజు తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. సో దానికి సంబంధించి అప్డేట్ అయితే ఈరోజు పేపర్లో రావడం జరిగింది. అదే విధంగా పర్టికులర్గా ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏదైతే పీజీటీ టీఆర్టీ పోస్టులకు సంబంధించి హైకోర్టులో జడ్జిమెంట్ ఏమైందనే అప్డేట్ కూడా ఈ వీడియోలో ఉంది. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. డిఎస్సి నోటిఫికేషన్ రాగానే నేను వీడియో చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి నేను ఒక సపరేట్ వీడియో కూడా చేస్తాను ఈరోజు. వీలైతే అది కూడా చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్గా మనము ఈ 11,062 టీచర్ పోస్టులకు సంబంధించిన అప్డేట్ గురించి అయితే చూద్దామండి. ఈరోజే రిలీజ్ చేయబోతున్నారనమాట. గతంలో ఇచ్చిన ఏదైతే 5,089 పోస్టులు ఉన్నాయో వాటిని రద్దు చేసిన విషయం మనకు తెలుసు. వాటిని ఇప్పుడు లేటెస్ట్గా యాడ్ చేసిన పోస్టులు కలిపి మొత్తం 11,000 పోస్టులను భర్తీ చేయడానికి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారండి ఈరోజు. అయితే లాస్ట్ టైం నోటిఫికేషన్లు అప్లై చేసుకున్న వాళ్ళు ఈసారి అప్లై చేసుకునే అవసరం అయితే ఉండదు. సో వాళ్ళు ఆటోమేటిక్గా ఉండొచ్చు, కానీ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం చేసుకోవచ్చు. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 11,062 చేయనుంది ఈరోజు. ఈ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ జారీ చేయబోతుంది. వీటిల్లో గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులకు అదనంగా 4,957 టీచర్ పోస్టులు, మరి ఒక 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులను కొత్త నోటిఫికేషన్లు ఇస్తారండి. గ్రూప్ 1 తరహాలోనే పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త పోస్టులు కలుపుకొని నోటిఫికేషన్ ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నారు. సో లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్కి 1.77 లక్షల మంది అయితే అప్లై చేసుకున్నారండి. సో అవి ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటారు. అంటే లాస్ట్ టైం అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మే నెలలో డిఎస్సి రాత పరీక్షలకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించే అవకాశం అయితే ఉందండి. అంటే కంప్యూటర్లో నిర్వహించే ఛాన్స్ ఉంటుంది సిబిటీలో. అయితే ఇక్కడ చూసారా మీరు, ఒక విషయాన్ని గమనించండి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఎంత టైం ఇవ్వలేదండి. అర్థమైంది. నోటిఫికేషను మనకి ఈరోజు రిలీజ్ చేస్తున్నారు అంటే మార్చ్ అనుకుందాం, ఏప్రిల్ మే అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2 months టైం ఇచ్చినట్టే కదా, అలా ఉండాలన్నమాట. సో అయితే మొత్తం 10 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్కూల్ అసిస్టెంట్లు గణితం అండ్ ఫిజిక్స్ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీ పడనున్న నేపథ్యంలో పరీక్షలు వేరువేరు తేదీల్లో నిర్వహించేలా రెడీ చేశారండి. పాత నోటిఫికేషన్ అయితే రద్దు చేశారు. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టులు 6,508, ఎస్సీఏ పోస్టులు వచ్చేసి 2,629 అండ్ ఎల్పి పోస్టులు 727, పిఈటి పోస్టులు 182, ఎస్సిటి పోస్టులు వచ్చేసి 1,016. ఇందులో ఎస్సీఏ వచ్చేసి 220, ఎస్జిటి వచ్చేసి 796 అండి. ఓకే, మొత్తం ఓవరాల్గా 11,062 పోస్టులు అండి. ఓకేనా. నెక్స్ట్ టెట్ టీఆర్టీ షెడ్యూల్పై ముగిసిన వాదనలు. సో టెట్ టీఆర్టీ నిర్వహణ అనేది టైం ఉండాలి. రెండు పరీక్షల మధ్య కొంత టైం అయితే ఉండాలని వాదనలు వినిపించడం జరిగింది హైకోర్టులో. హైకోర్టు దీని మీద ఏం చేసిందంటే ఆ పిటిషన్కి సంబంధించిన వాదనలు జరిగిన తర్వాత రిజర్వ్ చేసిందనమాట. రిజర్వ్ చేయడం అంటే తీర్పు ఇవ్వడానికి, అంటే రిజర్వ్ చేయడం అంటే తీర్పు ఇవ్వడానికి సిద్ధమైందని అర్థం. పర్టికులర్ డేట్ పెట్టుకొని ఆ డేట్ను ఫైనల్ డెసిషన్ అయితే హైకోర్టు అయితే చేయబోతుంది. ఏం చేస్తుంది అనేది చూడాల్సి ఉంది. అయితే టెట్ టీఆర్టీ మధ్య సముచిత సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు మరో 4 హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం నోటిఫికేషన్ రద్దు చేసి ఈ పరీక్షల నిర్వహణకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వాద్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్ల తరపున న్యాయవాది జువ్వాజీ శరత్ చంద్ర వాదనలు వినిపించారు. టెట్ ముగిసిన తర్వాత టీఆర్టీ రాయడానికి సిద్ధమయ్యేందుకు టైం లేదు, యాక్చువల్గా అంత టైం ఇవ్వలే. అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని విన్నవించారు. అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఇచ్చేలా షెడ్యూల్లో చేంజెస్ చేయాలని కోరడం జరిగింది. తీర్పు రిజర్వ్ చేసిందనమాట హైకోర్టు. ఏం తీర్పు ఇస్తుందో ఇంకా తెలియదు. ఆ అప్డేట్ రాగానే మళ్ళీ మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఆ టైం ఉండాలండి. ఆ టైం లేకుండా వెంటనే మనకి ఈ టెట్ వెంటనే ఏపీ టీఆర్టీ రెండింటికి గ్యాప్ లేకుండా నిర్వహించడం అనేది చాలా వర్స్ట్ టాపిక్, అంటే వర్స్ట్ విషయం అని చెప్పాలి. ఎందుకంటే
ఆ మాత్రం కనీసం మీన్ టైం కూడా లేకుండా అభ్యర్థులు ఈ ఎగ్జామ్ రాసి వచ్చి నెక్స్ట్ ఆ ఎగ్జామ్కి వెళ్ళాలంటే ఎంత చిరాగ్గా ఉంటుంది. కొంచెం గ్యాప్ ఇచ్చి వాళ్ళని వాళ్ళు రెడీ చేసుకోవడానికి టైం కూడా ఇవ్వాలి కాబట్టి సో చూడాలి. హైకోర్టు అయితే నాకు తెలిసి కొంచెం పాజిటివ్గానే రెస్పాండ్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఏమవుతుందో చూడాలి. సో ఇదిగా ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ ఈరోజు అప్డేట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఏపీపీఎస్సికి సంబంధించి నేను అప్డేట్ అయితే ఇస్తాను. సో అప్డేట్ ఏంటంటే మనకి యూట్యూబ్లో వస్తున్న చాలా ఇన్ఫర్మేషన్ బట్టి క్యాండిడేట్స్ ఏంటంటే సతమతం అవుతున్నారు. సో 1:100 రేషియోలో మెయిన్స్కి ఎంపిక జరుగుతుందా, కట్ ఆఫ్ ఎంత ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. దాని మీద నేను డెడికేటెడ్ వీడియో అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను మీకు ఒక క్లారిటీ కోసం. ఓకేనా? మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. అలా అని అసలు ఎలాంటి ఆశలు లేకుండా ఉండకండి. చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు.